హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రాననుకున్నారా, రాలేననుకున్నారా? వీడేంట్రా చిరంజీవి గారు డైలాగ్ చెప్తున్నాడు అనుకుంటున్నారా? చెప్తా. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి టైం అయితే వచ్చేసింది. మ్యాటర్ ఏంటంటే, మన కళ్యాణ్ అన్న హరిహర వీరమల్లు మూవీ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. ట్రైలర్ డేట్ ని కన్ఫర్మ్ చేస్తూ ఒక పోస్టర్ అయితే మూవీ టీం రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో మన కళ్యాణ్ అన్న ఒక వెపన్ అయితే పట్టుకొని ఉన్నారు. ఆ వెపన్ ను చూస్తే నాకైతే ఒక గన్ లాగా అనిపించింది. కానీ ఏ యాంగిల్లో చూసినా అది గన్ లాగా అయితే కనిపిస్తుంది. కానీ అది గన్ అయితే కాదు. ఒక కర్రతో చేసిన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఒక వెపన్ లా అయితే అనిపిస్తుంది. ఆ వెపన్ పట్టుకొని ఉన్న మన పవన్ కళ్యాణ్ గారిని చూస్తే వాహ్! ఏమున్నాడురా మా పవన్ కళ్యాణ్ అన్న అనిపిస్తుంది. నెక్స్ట్ లెవెల్‌లో అయితే పవన్ కళ్యాణ్ అన్న లుక్స్ అయితే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాడు. ఇంతకీ ట్రైలర్ డేట్ ఎప్పుడనుకుంటున్నారా? జూలై 3 11 గంటల 10 నిమిషాలకైతే ముహూర్తం ఖరారు చేశారు. ఒక చిన్న మినీ పండగకైతే పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ రెడీ అయిపోండి. చాలా సంవత్సరాల తర్వాత వస్తున్న మనకి పండగిది. అంటే 2018లో 'అజ్ఞాతవాసి' మూవీ పవన్ కళ్యాణ్ గారి స్ట్రెయిట్ మూవీ అయినటువంటి 'అజ్ఞాతవాసి' మూవీకి సంబంధించిన ట్రైలర్ చూసప్పుడు మనం ఆనందించాం. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయిపోయిందనుకోండి వేరే విషయం. మళ్ళీ 8 సంవత్సరాల తరువాత 'హరిహర వీరమల్లు' ట్రైలర్ కట్ అయితే రాబోతుంది. మామూలుగా అయితే ఉండదు ట్రైలర్ కట్ అని నేనైతే అనుకుంటున్నాను. ట్రైలర్ కట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండేలా చూసుకోమని చెప్పేసి నేనైతే మూవీ టీమ్‌కి చెప్తాను. ఎందుకంటే ఎప్పటి వరకు 12 సార్లు మూవీని కన్ఫర్మ్ చేసి పోస్ట్‌పోన్ చేశారు. వాళ్ళు ఎన్ని సార్లయితే పోస్ట్‌పోన్ చేశారో, అదే విధంగా మూవీ మీద హైప్ కూడా తగ్గకుండా వచ్చింది. హైప్ ఎప్పుడు పెరిగిందంటే టీజర్ రిలీజ్ అయిన తర్వాత మూవీ మీద నెక్స్ట్ లెవెల్ అయితే హైప్ ఉండింది. రీసెంట్‌గా సాంగ్స్ కూడా రిలీజ్ చేశారు. ఆ సాంగ్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ట్రెండింగ్‌లోకి వెళ్ళలేకపోయినాయి. కాబట్టి మూవీ టీమ్‌కి నేను చెప్పేదేంటంటే ట్రైలర్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉండేలాగా చూసుకోమని నేను చెప్తా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులైతే థియేటర్‌కొచ్చేస్తారు. అందులో ఎటువంటి డౌట్ లేదు. నార్మల్ ఆడియన్స్ కూడా కనెక్ట్ అవ్వాలంటే ట్రైలర్ కట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండాలి. ఈసారి మూవీ పోస్ట్‌పోన్ లాంటివి ఏమి ఉండవమ్మా. ఆన్ టైమ్ మూవీ ట్రైలర్ గాని, మూవీ గాని రిలీజ్ అయి తీరుతుంది. జూలై 3 11 గంటల 10 నిమిషాలకి ట్రైలర్ వచ్చి తీరుతుంది. అలాగే జూలై 24న మూవీ కూడా వస్తుంది. ఈసారి పోస్ట్‌పోన్‌లు అవుతాలు ఏమీ లేవు. చాలా మంది ఇంక సినిమా రాదు. ఇంక అయిపోయింది సినిమా పని అనుకుంటున్నారు. నేను స్టార్టింగ్‌లో చెప్పిన డైలాగు మీకే వర్తిస్తుంది. ఖచ్చితంగా సినిమా అయితే పోస్ట్‌పోన్ అయ్యే పనే లేదు. ఆన్ టైమ్ సినిమా రాబోతుంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ జాతరకి సిద్ధమైపోండి. ఇంకా కరెక్ట్‌గా 26 రోజులైతే ఉంది. నా ఫీలింగ్ ఏంటంటే ఇంకా 26 రోజులుందా మూవీ అని అనిపిస్తుంది. నాకైతే ఎక్సైట్‌మెంట్‌గా ఉంది. సినిమాలో చాలా చాలా గూస్ బంప్స్ తెప్పించే సీన్‌లు గాని చాలా ఉన్నాయంట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్తున్నారు సినిమా గురించి. నేనైతే ఎప్పుడెప్పుడు చూద్దామని ఉంది. కానీ నేను ఎంత ఎక్సైట్ పెంచుకుంటే వాళ్ళు పోస్ట్‌పోన్ చేసేసి నన్నైతే నా ఆశలన్నీ నిరాశ చేసేస్తున్నారు. ఈసారైతే పోస్ట్‌పోన్ అయ్యే పనే లేదు, ప్రసక్తే లేదు. 100కి 100% మూవీ వచ్చి తీరుతుంది. మనం చూస్తున్నాం, ఎంజాయ్ చేయబోతున్నాం. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. నా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీకు వీలైతే మన పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. వాళ్ళందరికీ షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.